సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కోసం రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు, అల్లాడిపోతూ ఉన్నారు. ఒక బస్తా యూరియా దొరకాలంటే గంటల తరబడి కూడా లైన్లు వేచి ఉంటున్నట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. గంటల తరబడి కూడా అక్కడ లైన్లో నిలబడుతూ ఉన్నారు. ఒక ఆధార్ కార్డుకి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తుండడంతో మిగతా యూరియా బస్తాలను ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఒక రివ్యూ నిర్వహించట్లేదు, అధికారులకు ఆదేశాలు జారీ చేయట్లేదు. దీంతో సరిపడా యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ప్రధానంగా యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్తా ఉంది. కొద్దిమంది దళారులు, అధికారులు కుమ్మక్కై ఈ దందా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాకు సంబంధించినటువంటి యూరియాను తెప్పించాలి, తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను సరఫరా చేయాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం జాన్పాడు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లుల బిల్లు కోసం లంచం అడిగినటువంటి గ్రామ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈరోజు లోతుగా విచారణ చేశారు. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడి ఏ విధంగా లంచం వసూలు చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా అక్రమాలు పాల్పడుతున్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని రికార్డులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేసి హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. గత కొంతకాలంగా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లుల బిల్లుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక మీదట ఎవరైనా లంచం అడిగినట్లయితే, ఇందిరమ్మ ఇల్లుల పథకంలో ఎవరైనా లంచాలు అడిగినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అధికారులందరూ కూడా పారదర్శకంగా పనిచేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా సూచించారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని కనుక పండుగ నిర్వహించారు. పోలీసు అధికారులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ నరసింహగౌడ్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలంటూ కూడా జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఏదైతే తిరుమలపై గ్రామంలో సిలిండర్ బ్లాస్ట్ అయి 2 ఇల్లులు పూర్తిగా దగ్ధమైనటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. 2 ఇల్లులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోవడంతో పాటు పలువురు గాయాలు కూడా కావడం జరిగింది. గ్యాస్ లీకేజ్ అయినటువంటి విషయాన్ని గుర్తించకపోవడంతోనే లైట్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీ శబ్దంతో భారీ పేలు సంభవించిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో 2 ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది, ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తాము గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు జారీ చేయడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నారంటూ రైతులు సహకార సంఘం కార్యాలయం షట్టర్ మూసివేసి లోపల అధికారులను నిలదీసి ఆందోళన చేపట్టారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి రైతులను శాంతింపజేసి యూరియా అందజేసే ప్రక్రియ ప్రారంభించారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, మంత్రి వివేక్ రైతులకు సరిపడా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో 2వ రోజు పోలీసులు సోదాలు నిర్వహించారు. బ్యాంకులో కోట్లాది రూపాయల విలువ గల నగదు, లాకర్లలో గల బంగారం లెక్కల్లో తేడా రావడంతో అవకతవకలు జరిగినట్టుగా ఆడిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యునిగా భావిస్తున్న క్యాషియర్ రవీందర్ పరారిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తమ ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బు, లాకర్లలో గల బంగారం గురించి ఖాతాదారులు బ్యాంక్ అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని బురదగూడెంలో గల స్త్రీ శక్తి అష్టాలక్ష్మి కామాఖ్యదేవి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అమ్మవారికి కుంకుమ పూజలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు మహిళలు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా బంద్ విజయవంతంగా కొనసాగింది. అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఇతర వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో వీరు ఇచ్చినటువంటి బంద్ పిలుపు నేపథ్యంలో కూడా వ్యాపారస్తులంతా కూడా తమ యొక్క వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా స్వచ్ఛందంగా కూడా మూసివేసి బంద్కు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ
ఎక్కడ నుండో ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే స్థిరపడి నకిలీ వ్యాపారం చేస్తున్నటువంటి వారి వల్ల స్థానికంగా ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంటి అద్దెలతో పాటుగా కూడా కిరాణా షాపులకు అద్దె చెల్లించలేని పరిస్థితి, అలాగే అందులో పనిచేసేటువంటి వర్కర్లకు కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయిందంటే కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నకిలీ వ్యాపారం చేసే వాళ్ళే దీనికి కారణం అంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. వెంటనే వీరంతా కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు నకిలీ వ్యాపారం చేసే వాళ్ళంతా వారు తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, తెలంగాణ నుండి గోబ్యాక్ అంటూ కూడా వారు ఈ సందర్భంగా నినాదించారు. అంతేకాకుండా ప్రజలు కూడా 100 రూపాయల వస్తువు 50 రూపాయలకే వస్తుందంటూ కూడా ఎగబడి కొనడం కూడా తప్పే అంటూ కూడా ఎవరైనా ఏ వస్తువు కొన్నా కూడా నాణ్యమైన వస్తువును దానికి సంబంధించినటువంటి ముద్రలు అవన్నీ లోగోలు చూసుకొని కొనాలి, అలాగే రిసిప్ట్లు చూసుకొని తర్వాతనే ప్రజలు కొనాలంటూ కూడా ఈ సందర్భంగా వ్యాపారస్తులు ప్రజలు కూడా సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తల్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగేటువంటి బీసీ సత్యాగ్రహ దీక్షను పెద్ద ఎత్తున బీసీలంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సత్యాగ్రహ దీక్షకు సంబంధించినటువంటి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేంత వరకు కూడా పోరాటం ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపుని ఇవ్వడం జరిగింది. 25వ తేదీన జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా ఏకమై కూడా తరలి రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూనే ఆ మాట దాటవేస్తుంది, కానీ ఆ కార్యరూపం దాల్చట్లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. 25వ తేదీన జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలంటూ కూడా మరోసారి పిలుపునిచ్చారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వాళ్ళు లేనిదే నాయకులు లేరని చెప్పేసి వాళ్ళ కోసం పార్టీ అధిష్టానం అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల అచ్చంపేట మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా హాజరై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి వాళ్లకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేసి, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోన తొక్కిందని చెప్పేసి ఇవన్నీ కూడా విస్తృతంగా గ్రామాల్లో ప్రజలకు చేరవేసి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మనం చేసినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలకు కూలంకుషంగా చెప్పి రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ నాయకుడు అచ్చంపేట నియోజకవర్గంలో వేరే పార్టీకి పోయేంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అంతా కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు అనుక్షణం సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి, పార్టీ ఇప్పుడు పటిష్టంగా ఉందని చెప్పేసి అచ్చంపేటలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరవేసేందుకు అందరం కూడా కంకణబద్దులై పని చేద్దామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అధికార పార్టీ నాయకులు ఉన్నటువంటి వనరులను అన్నింటినీ కూడా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని చెప్పేసి, ప్రస్తుతం అదే పనిలో చాలా మంది ఉన్నారని చెప్పేసి అలాంటి వాళ్ళపైన స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా అని అధికారులు పట్టించుకోవటం లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఎర్రవల్లి వద్ద ఉన్నటువంటి డిఎల్ఐ ప్రాజెక్టు వద్ద నిల్వ ఉంచినటువంటి ఇసుకను రాత్రికి రాత్రే అధికార పార్టీ నాయకులకు సంబంధించి అధికారుల అండదండలతో చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుకను రాత్రి తీసుకెళ్తున్నారని చెప్పేసి, రాత్రి జరిగినటువంటి సంఘటన లారీలను ఆపి అధికారులకు ఫోన్లు చేసినా కానీ ఆ లారీలు తీసుకెళ్లి వదిలిపెట్టారే తప్ప వాటికి సంబంధించినటువంటి పూర్తి అసలు రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారు, ఒకవేళ లీగల్ అయితే డే టైంలో ఎందుకు పట్టించుకోవటం లేదు, ఎందుకు తీసుకెళ్ళలేదు, దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎవరైతే అన్యాక్రాంతానికి పాల్పడుతున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో, ఈ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవేళ ఈ అక్రమ ఇసుక రవాణా ఆపకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. అక్కడ 10 గేట్లు 18 అడుగులు ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తడంతో పర్యాటకులంతా కూడా అవి చూసి సెల్ఫీలు తీసుకుంటూ కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ పర్యాటకులంతా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతా ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా సుదూర పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం కూడా ప్రజలు అక్కడికి వచ్చేసి అక్కడ సుందరమైనటువంటి దృశ్యాలను చూసి మంత్రముగ్ధులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతము ప్రాజెక్టు 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తారు. ఇన్ఫ్లో వచ్చేసి 5 లక్షల పైచీలకు ఉంది. అదే స్థాయిలో దిగువకు కూడా 5 లక్షల పైచీలకు క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒకటి కాకుండా 885 అడుగులకు గాను ఇప్పటికే 881 అడుగుల ద్వారా నీటి నిల్వ ఉంది. 215 టీఎంసీలకు గాను దాదాపుగా 200 టీఎంసీలకు నిల్వ ఉండడంతో పూర్తి స్థాయిలో 10 గేట్లు 18 అడుగుల మేర దిగువకైతే నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో యూరియా కొరత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేవలము 200 నుంచి 300 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. ఈ క్రమంలో రైతులంతా కూడా అక్కడ క్యూ కట్టారు. ఆ తర్వాత కూడా వారికి మిగతా వారిని వెనక్కి పంపినటువంటి సందర్భం. ఈ క్రమంలో అక్కడికి అధికారులు చేరుకోగా అధికారులను అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు నిలదీశారు. తమకు ఎందుకు యూరియా కొరత ఏర్పడింది, అవసరానికి మేర ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా అక్కడ నిలదీసినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. దీంతో అధికారులు అక్కడ నుంచి జారుకున్నారు. మొత్తానికి రైతులకు పూర్తి స్థాయి న్యాయం చేయాలని కూడా వారంతా కోరుతున్నారు. అలాగే మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల మాట్లాడుతూ తమకు ఎందుకు ఈ యూరియా కొరత ఎందుకు కొనసాగింది, ఇందులో రైతులు కాదు వారంతా కూడా ఇతర పార్టీకి చెందినటువంటి నేతలు అని చెప్పడంతో కూడా మరింత ఆగ్రహ జ్వాల చెలరేగింది. వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆ యూరియా కొరత తీర్చకపోతే పూర్తి స్థాయిలో తామంతా ధర్నా నిర్వహిస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి వార్డులో పూర్తి స్థాయిలో కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. అక్కడ అసలే నీటి కొరత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పారిశుద్ధ్యం పైన అసలే దృష్టి సారించట్లేదు స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది. దీంతో వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ వారంతా కూడా స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తమకు పూర్తి స్థాయిలో కూడా నీటి సౌకర్యంతో పాటు పారిశుద్ధ్యం పైన దృష్టి సారించాలని సందర్భంగా కోరడం జరిగింది. అసలే అకాల ఈ వర్షాలకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో డ్రైనేజ్ నీరు కూడా బావుల్లో చేరడంతో తామంతా ఇబ్బంది పడుతున్నామని సందర్భంగా వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగింది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నారాయణరావుపేటలో, అట్లాగే దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక మిడిదొడ్డి మండల కేంద్రాల్లో, అట్లాగే సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లిలో, అట్లాగే హుస్నాబాద్లో రైతులంతా కూడా బారులు తీరి ఆగ్రో విక్రయ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నిల్చున్నటువంటి పరిస్థితి, క్యూలు కట్టినటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటలకే వచ్చినటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం తంటాలు పడ్డారు. ముఖ్యంగా సరైన స్టాక్ లేకపోవడంతో కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి వ్యవసాయ అధికారులు చేసిన నేపథ్యంలో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. హుస్నాబాద్లో వచ్చినటువంటి రైతులంతా కూడా ధర్నా నిర్వహించి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వాళ్ళు వినతి పత్రం సమర్పించే పరిస్థితి నెలకొంది. అట్లాగే అటు రాఘవాపూర్లో, నారాయణరావుపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున అక్కడ కూడా ధర్నాలు కొనసాగాయి. ఇక మిడిదొడ్డులోనైతే వందలాదిగా వేలాదిగా తల్లి వచ్చినటువంటి రైతులంతా కూడా అక్కడ పడిగాపులు కాస్తూ ఆందోళనకు దిగారు. దుబ్బాకలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. అవసరమైనటువంటి యూరియాను తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా రైతులంతా ఆరోపించడం జరిగింది. చేతగాని ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అటు అధికారులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకుల చేతివాటం తారాస్థాయికి చేరుకుంటున్నది. ఏకంగా
అధికారులు అయితే మేస్త్రీలను గుత్తేదారులను డైరెక్ట్గా ఫోన్లు చేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. సిద్దిపేట రూరల్ మండల ఏఈ అయిన వెంకటయ్య ఏకంగా ఒక మేస్త్రి వెంకటయ్యకు ఫోన్ చేసి పెద్ద ఎత్తున తనకు లంచం కావాలని చెప్పి బెదిరించిన పరిస్థితి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అతను ఏకంగా ఫోన్ చేసి మేస్త్రిగా ఉన్నటువంటి వెంకటయ్యని బెదిరించి తక్షణమే తనకు 50,000 రూపాయలు లంచం ఇవ్వాలని, ఎన్ని ఇండ్లు కడుతున్నామని అడిగిన నేపథ్యంలో 5,000 రూపాయల లంచం అతనికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా డబ్బులు తర్వాత ఇస్తారని వెంకటయ్య చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై విచారణ జరిపినటువంటి అధికారులు అతన్ని సస్పెండ్ చేసే మేస్త్రిని బెదిరించిన నేపథ్యంలో సిద్దిపేటలో భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఈరోజు ఈ చర్యకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన పరిస్థితి. పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీ నిర్వహించి తమను బెదిరించమేమిటని, లంచాలు ఇవ్వమని అడగడం ఏమిటని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నించారు. ఈ మేరకు వాళ్ళు అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా విచారణకు ఆదేశించినటువంటి కలెక్టర్ అతను లంచం తీసుకున్నట్టుగా నిర్ధారణ కావడంతో ఏఈ వెంకటయ్యను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ అధికారి ద్వారా లంచాలు వసూలు చేస్తున్నట్టుగా ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అటు ఏఈని బెదిరిస్తూ లంచాలు తీసుకొని తమకు అప్పగించాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నట్టుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ జరపాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక హుస్నాబాద్ మండలం మహమ్మద్పూర్ మిషన్ భగీరథ కార్యాలయం వద్ద ఈరోజు ఒక విషాద ఘటన జరిగింది. ముఖ్యంగా అక్కడ మిషన్ భగీరథకు సంబంధించిన కొన్ని పనిముట్లు చెడిపోయిన నేపథ్యంలో అక్కడ విద్యుత్తుకు సంబంధించిన సిబ్బంది, మిషన్ భగీరథకు సిబ్బంది వాళ్ళంతా కలిసి మరమ్మతులు చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా షాక్ తగిలి 3 కార్మికులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి అయితే ఇప్పటికీ కొంత స్థిమితంగానే ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటు అధికారులు, పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఇక స్థానిక వ్యాపారులకు రక్షణ కల్పించాలని, వాళ్ళ ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్లో ఈరోజు స్వర్ణకారులు, వివిధ ఉపాధికి సంబంధించిన కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు మార్వాడి గోబ్యాక్ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు బంద్ కూడా గజ్వేల్లో నిర్వహించారు. ఆ నేపథ్యంలో అక్కడి స్థానికంగా ఉండేటువంటి వ్యాపారులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. తమ ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేటలో కూడా ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు తంటాలు పడ్డటువంటి పరిస్థితి. అష్ట కష్టాలు పడుతున్న నేపథ్యంలో అక్కడికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల కష్టాల్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు యూరియాకు సంబంధించిన కష్టాలని ఆమె ముందు వెలుబోసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసమర్థ పాలన అందిస్తుందని చెప్పి ఆమె చెప్పారు. ముఖ్యంగా మంత్రుల మధ్య సరైనటువంటి సయోధ్య కూడా లేక ఎవరేం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి రైతుల మీదనే నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు అయితే కొంతమంది బీజేపీపై నెపం మోపి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆమె చెప్పారు. వీళ్లకు సరైనటువంటి దిశ లేకపోవడం, రాష్ట్రానికి ఏం అవసరం కూడా తెలుసుకునే జ్ఞానం లేకపోవడం ఫలితంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియాని పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా జైరాబాద్లోని హోతీకేబీకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన 132 మంది లబ్ధిదారులను ఇళ్లు ఇవ్వకుండా ఆపడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నామా రవికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 132 మంది లబ్ధిదారులకు సంబంధించిన కేటాయింపు నిలిపివేయడాన్ని వాళ్ళు తప్పుపట్టడం జరిగింది. వాళ్ళు కూడా అర్హులేనని, తక్షణమే వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్లకు సంబంధించిన కేటాయింపు పత్రాలని తారం చేయాలని అప్పచెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. గతంలో అధికారులు సంపూర్ణంగా విచారణ చేసి వాటి దర్యాప్తు చేసి వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందని, 132 మందిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని చెప్పారు. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి వాళ్ళ సందర్భంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు మారుకొని పేదలకు ఇళ్లు ఇవ్వడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఎడ్ల పొలాల అమావాస్యను రైతులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి గ్రామంలోనూ పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఎడ్ల పొలాల అమావాస్యను విభిన్నంగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రతి గ్రామంలోనూ ఈ ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహిస్తారు. తమకు వ్యవసాయంలో అనునిత్యం అనుబంధంగా ఉండే ఎడ్లను పూజించడం ఈ ఎడ్ల పొలాల అమావాస్య ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రతి గ్రామంలోనూ సమీప వాగులోకి ఎడ్లను తీసుకెళ్లి వాటిని శుభ్రంగా నీటితో కడిగి రంగులతో ఎద్దులను అందంగా అలంకరిస్తారు. గ్రామ చావిడిలో ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఎడ్ల పొలాల అమావాస్య రోజు బసవన్నలకు ముందుగా నైవేద్యం సమర్పించిన తర్వాతనే ఇంటిల్లిపాది బంధువులతో కలిసి ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరదల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఈ సందర్భంగా జోగురామన్నతో వారి గోడును చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జోగురామన్న వారికి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ అన్నా కానీ ఆదిలాబాద్ రైతులన్నా ఏమాత్రం ప్రేమ లేదని, దయ లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని హెచ్చరించారు. మరోసారి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని, వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పక్షాన రైతుల కోసము బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బేలా మండలానికి చెందిన మన్సూర్ ఖాన్ అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు 10,000 రూపాయలు అధికారులు లంచం అడగగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డాక్యుమెంట్ రైటర్ని పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు మాత్రం పడరాని పాటలు పడుతున్నారు. ఈరోజు ఎడ్లపోల అమావాస్య పండుగ రోజు సైతం రైతులు యూరియా కోసం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణం ఎదుట బారులు తీరి క్యూలో నిలబడ్డారు. యూరియా కొరతగా ఉందన్న సమాచారం మేరకు ఈరోజు ఉదయంనే ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. పోలీసు పహారా మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. అయితే అధికారులు మాత్రం సాంకేతిక లోపం కారణంగానే యూరియా పంపిణీలో జాప్యం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి యూరియా కొరత లేదని అధికారులు చెప్తుండగా రైతులు మాత్రం తమకు యూరియా బస్తాలు లభించడం లేదని, అలాగే తాము ఈ యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబాద్ జిల్లా బయ్యారం గ్రామంలో రైతుల కష్టాలు దేవుడికి ముడుతున్నాయి. ఇవాళ కూడా తీవ్రమైనటువంటి నిరాశతో రైతులు వెనుదిరిగారు. యూరియా స్టాక్ లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసి అక్కడి నుంచి విరమించి ఇంటికి పోయినటువంటి పరిస్థితి. 4-5 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నటువంటి బయ్యారం రైతులకు ఈరోజు తెల్లవారుజామున ఒక లారీ యూరియా లోడ్ వస్తుందని తెలుసుకొని దాదాపు 1500-1600 మంది రైతులు బయ్యారం పిఏసిఎస్సి కొనుగోలు కేంద్రం దగ్గర గుమిగూడారు. కేవలం 440 బస్తాలు రావడంతో మిగతా వారికి ఎరువు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒకనొక దశలో రైతుల మధ్యనే చాలా ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అందరినీ శాంతింపజేశారు. వరుస క్రమంలో నిలబెట్టే ప్రయత్నం చేసి ముందు వరుసలో ఉన్నటువంటి వారికే మాత్రమే ఎరువులు ఇస్తామని చెప్పడంతో మిగతా రైతులు
ఉసూరుమంట అక్కడ నుంచి వెళ్ళిపోయారు. చాలామంది రైతులు తెల్లవారుజామున 3 గంటలకి 2:30 గంటలకి వచ్చామని తమతో పాటు సర్ది తెచ్చుకొని అక్కడే క్యూ లైన్లో కూర్చొని తిని ఎరువుల కోసం నిలబడడం కనిపించింది. దాంతోపాటు తేలికుట్టినటువంటి ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎరువుల లారీ వచ్చిందని తెలుసుకొని అక్కడికి వచ్చి ఆమె కూడా క్యూ లైన్లో ఉన్నట్టుగా తెలియజేసింది. వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నాం, సమస్య 4 రోజులుగా ఉన్నప్పటికీ వారం రోజులు చెప్తున్నారని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బయ్యారం ఏజెన్సీలో ఎరువుల కష్టాలు తీర్చాలి, యూరియా అందుబాటులో తీసుకురావాలంటూ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీసులు భారీగా గంజాయి ముఠాను రవాణా చేస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. దాదాపు 425 కేజీల గంజాయిని పట్టుకున్నట్టుగా కూడా టేకులపల్లి పోలీసులు ప్రకటించారు. దాంతోపాటు దాదాపు దీని విలువ 2 కోట్లకు పైన ఉంటుంది బహిరంగ మార్కెట్లో తెలియజేశారు. ముఠా రవాణా చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకొని ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడికి రవాణా చేస్తున్నటువంటి విషయంలో విచారణ జరుపుతున్నట్టుగా తెలియజేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు తెలియజేశారు. పట్టుబడినటువంటి గంజాయి విలువ 2 కోట్లకు పైన ఉంటుందని టేకులపల్లి పోలీసులు తెలియజేశారు. మీడియా సమావేశం నిర్వహించినటువంటి డీఎస్పీ చంద్రబాను, సిఐ బత్తుల సత్యనారాయణ గంజాయి ముఠాకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో నాగమణి అనేటువంటి ఒక మహిళ పైన విచక్షణ రహితంగా అదే గ్రామానికి చెందినటువంటి నరసింహరావు అనే వ్యక్తి దాడి చేశారు. కిరాణా షాపు నడుపుకుంటూ జీవితం వెల్లదీస్తున్నటువంటి నాగమణి అనేటువంటి మహిళ మీద ఇనుప రాడ్డు చేత పట్టుకుని వచ్చినటువంటి నరసింహరావు విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల మీద చేతులకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగింది. కదలలేని పరిస్థితుల్లో కింద పడిపోయినటువంటి నాగమణిని హుటాహుటిన స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందిస్తున్నామని తెలియజేశారు. పాత కక్షల నేపథ్యంలోనే నరసింహరావు దాడి చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. మార్వాడి గోబ్యాక్ నిరసన ఖమ్మం జిల్లా కూడా పాకింది. ఖమ్మం నగరంలో మార్వాడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ పేరుతో ఇవాళ బంద్కు పిలుపునిచ్చే నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెకండ్ గ్రేడ్ వస్తువులు, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారని, ట్యాక్స్ రహిత వస్తువులు అమ్మడంతో పాటు కట్టింగ్ వస్తువులు, డూప్లికేట్ వస్తువులు అమ్మడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందంటూ స్థానిక వ్యాపారులు నినాదాలు చేశారు. మార్వాడీలు రిటైలర్లుగా అట్లాగే డీలర్లుగా ఉండటం వల్ల కస్టమర్లకు ఇచ్చే రేటు, షాపులకు ఇచ్చే రేటు ఒకటే ఉందని, దాంతో కస్టమర్లంతా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారని, తాము వ్యాపార పరంగా పూర్తిగా నష్టపోతున్నామంటూ స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని దిగారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. మార్వాడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి 20 మందికి పైగా స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు.